మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే నాన్న. హరి ఓం శివ. గురువు గారు, గురు బలం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జాతకంలో గురు బలాన్ని పెంచుకోవటానికి మంచి శనగల దానిమే ఉండని, దత్తక్షేత్రాలను దర్శించండి ఇలాంటివి చెప్తున్నారు. ఇలాంటివి చేయటం వల్ల గురుబలం పెరిగి మనం అనుకున్న కార్యాలు నెరవేరుతుంటాయా? దత్తక్షేత్రం అంటే ఒక గురువుని సందర్శించినట్లు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్. రియల్ గా ఈ రోజుల్లో గురువుని అసలు మర్యాదగా చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? లేరు, చాలా తక్కువ. లేరు కాదు, చాలా తక్కువ. మరి అయితే గురువులు కూడా అంత ఇదిగా లేరు. కలియుగ నాన్న. ఓకే, యుగ ధర్మం ఇలాగే ఉంటది. ఓకే, మరి కలిపురుషుడు పుట్టినప్పుడే చెప్పాడు చాలా క్లియర్ గా. ఓకే, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రభావం చూపిస్తాను అని చెప్పాడు. మరి నేను మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాడు ఆయన? దైవనామ స్మరణ చేయమన్నాడు. ఓకే గురుగారు. ఒక పూజ చేయమన్నాడు. ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ కలియుగంలో కలవు స్మరణాన్ ముక్తి. ఓకే, కృతయుగంలో భగవంతుడు సాక్షాత్కారం కలగాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. త్రేతాయుగంలోకి వచ్చేప్పటికి యజ్ఞాలు, యాగాలు చేయాలి. ఎందుకు కాబట్టి దశరథుడు పుత్రకామేష్టి చేస్తే రాముడు శ్రీరామచంద్రమూర్తి భూమిపైకి దిగాడు కదా. మరి ద్వాపరయుగంలోకి వచ్చేప్పటికి స్వామి పూజలు, వ్రతాలు చేశాడు. వాటిని అంటే చాలా సింప్లిఫై చేశాడు. కలియుగంలో ఇంకా సింప్లిఫై చేశాడు. కలవు స్మరణాన్ ముక్తి. కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు నువ్వుకి ముక్తి వస్తుంది అని చెప్పాడు భగవంతుడు. ఎక్కడ యుగ ధర్మం? కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఒకే చోట కూర్చొని అసలు మనిషి శరీరం మొత్తం చిక్కి శల్యం అయిపోయి మొత్తం ఎముకల గూడు మాత్రమే మిగిలి ఉన్నంగా కూడా ఆ ప్రాణం నిలబెట్టుకొని సాధన చేసేవాళ్ళు. అది గొప్ప సాధన, అది ఆ యుగ ధర్మం. బట్ కలియుగంలో చాలా సింప్లిఫై అయిపోయింది కదా. ఈ యుగంలో మనం చేయాల్సింది నామస్మరణ మాత్రమే. మరి గురుబలం పెరగాలంటే, కలి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? నామస్మరణ, భగవన్ నామస్మరణ. అది ఏదైనా అవనివ్వండి. ఓకే, షోడశాక్షరి అయిన హరే రామ హరే కృష్ణ అవనివ్వండి, పంచాక్షరి అయిన ఓం నమ శివాయ అనివ్వండి, ఏదైనా సరే, ఓం నమో నారాయణ అనివ్వండి, ఓం శ్రీమాత్రే నమః, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ మంత్రమైనా సరే ఒక మంత్రాన్ని మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా గురుబలం పెరుగుతుంది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం శనగలు దానం చేయడం, లేదా శనగల్ని నానబెట్టి ఆ ఊతిని వేయడం, ఇట్లా రకరకాల పరిహారాలు ఉన్నాయి. వాటి వల్ల కొంత ఫలితమే ఉంటుంది ఎప్పుడు కూడా. అక్కడ మనకి జ్యోతిష శాస్త్రంలో పరిహారాలతో మనకి కొంత వే మాత్రమే కనపడుద్ది. ఓకే, మనిషి ఏమీ చేయకుండా జ్యోతిశాస్త్రం పరిహారాలు చేసి నేను కూర్చుంటానంటే ఏమీ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి తన సంకల్ప బలంతో, తన శక్తితో ప్రయత్నిస్తూ వీటిని యాడెడ్ అడ్వాంటేజ్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఎటువంటి ప్రయత్నం లేకుండా నేను ఈ పరిహారం చేసేస్తున్నా కాబట్టి నాకు గురుబలం వచ్చేస్తుంది, ఈయన అద్భుతం నా జీవితం అనుకుంటే నో, ఏమీ కాదు. ఓకే, మనం మన ప్రయత్నం స్వయం కృషితో, మన శక్తితో మనం ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే మనకి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. 100% యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అంటే పరిహారాలు మాత్రమే చేస్తే ఏది కాదు. అలాగే కలియుగంలో దైవనామస్మరణతో మనం దైవ బలాన్ని, అలాగే గురు బలాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నమస్తే. హరి ఓం శివ.